అందరికీ నమస్కారం అండి. నేను మీ మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. గత 2 రోజులుగా మనం చూస్తున్నాము, వైసీపీ పార్టీ తరఫున మైనారిటీల హక్కులను పరిరక్షించాలి అనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మైనారిటీలు కలెక్టరేట్ల వద్దకు వెళ్ళి ఆఫీసు మోదళ్ళకు రావాల్సిన జీతాలను వెంటనే విడుదల చేయాలని ఒక మెమోరాండంని ఇస్తూ మీడియాలో వార్తల్లో నిలిచారు. నేను ఈ సందర్భంగా వైసీపీ మైనారిటీ కార్యకర్తలకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఏ ఇష్యూ మీద అయితే మిమ్మల్ని వీళ్ళు కలెక్టర్ ఆఫీసు దాకా తీసుకెళ్లారో, ఈ ఇష్యూ మీద ఆల్రెడీ మైనార్టీ మినిస్టర్ గారి తరఫు నుంచి అలాగే వక్ఫ్ బోర్డ్ తరఫు నుంచి మేము గవర్నమెంట్కి ఆఫీసులు మోజళ్ళకు రావాల్సిన జీతాలను చెల్లించండి అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఈ నెలలో కానీ నెక్స్ట్ మంత్లో కానీ కంపల్సరీ రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే విధమైనటువంటి జాప్యం జరిగినప్పుడు మరి ఈరోజు కలెక్టర్ ఆఫీసులకు పోయిన మెమోరాండం సమర్పిస్తున్న నాయకులు, మీ నాయకుడితో మాకు ఈ జాప్యం జరగడం వల్ల ఇబ్బంది అవుతుందని ఒక్కసారన్నా కలిసిన సందర్భం ఉందా? అదేవిధంగా ఎవరైతే ఈ వైసీపీ పార్టీలో మైనార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భవిష్యత్తులో జరగబోతున్న దాని మీద వీళ్ళు ఒక మెమోరాండం మీ ద్వారా సమర్పించినట్టు చూపించి, రాబోయే ఏదైనా ధర్నాలు కానీ పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మీద కానీ మిమ్మల్ని అందరినీ ముందుంచి మిమ్మల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పి మీ మీద కేసులు వచ్చే విధంగా చేస్తారని సందర్భంగా నేను వైసీపీ కార్యకర్తలకు, ఎవరైతే మధ్యతరగతి పేద కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి హిస్టరీ చూసుకోండి. ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతి పార్టీ మైనారిటీలను ముందు పెట్టి చేసిన ప్రతి ధర్నాలో ఇరుక్కున్న మైనారిటీలందరూ తమకున్న 1-2 ఎకరాల పొలాలను అమ్ముకోవడం, ఉన్న ఒక బిల్డింగ్ని అమ్ముకొని ఆ కేసుల్లోంచి బయటకు వచ్చేదాకా కోర్టుల చుట్టూ తిరిగి భార్యాపిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళ సంఖ్యే ఎక్కువ ఉంటుంది. నేను చెప్తున్న ఈ మాటలో ఏమన్నా తేడా ఉంటే మీరు ఒకసారి మీ ప్రాంతాల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు తిరిగిన మైనారిటీ సోదరుల దగ్గరికి వెళ్ళి అడగండి. ఇంకా ఈ సందర్భంగా నేను చెప్పేది, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు అందరితో పాటు కలిగిన ఉపయోగాలు ఏంటంటే, ఏదైతే అమ్మఒడి అని గత ప్రభుత్వం జగన్ గారు ఇంటికి ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళు, దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. మీరు ఒకళ్ళకి చేస్తే కుటుంబంలో మేము అందరికీ న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా రావడంతోనే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచడం వల్ల చాలామంది మైనారిటీ తల్లులకు, వృద్ధులకు దీనివల్ల ఉపయోగం చేకూరింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్ నడుస్తుందో, దీంట్లో మన భాగం కూడా, మైనారిటీ మహిళలకు అందుతున్న భాగం కూడా ఎక్కువ. ఇవన్నీ చేసుకుంటూ పోతున్న ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా అమలు చేయడానికి నిబద్ధతతో కట్టుబడి ఉంది. దీనిలో ఏ విధమైన అనుమానం అవసరం లేదు. ఇక ఏదైతే ఈ ఆఫీసు మౌజన్ల జీతాలు ఉన్నాయో ఇవి కూడా తొందరలోనే రిలీజ్ అవుతాయి. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు జరిగిన అన్యాయాన్ని, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో దగ్గరగా 90% మంది మైనారిటీ సోదరీమణులు గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన కొడుకు అని చెప్పి ఆయన వస్తే మైనారిటీలకు ఇంకొద్దిగా మేలు చేస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు 2019 ఎన్నికల్లో ఓటు వేయడం జరిగింది.
మరి ఆ 2019 నుంచి 2024 వరకు మైనారిటీలకు జరిగిన అన్యాయం మీ అందరికీ తెలిసిందే. ఏ ఏ సందర్భాల్లో ఏ విధంగా మైనారిటీలకు వ్యతిరేకమైన బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నప్పుడు సపోర్ట్ చేయడం జరిగిందో, అదేవిధంగా మైనారిటీ పథకాలను ఏ విధంగా రద్దు చేయడం జరిగిందో, అదేవిధంగా మైనారిటీ వక్ఫ్ బోర్డుని సరిగా నిర్వహించకపోవడం వల్ల ముస్లింలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన కార్యక్రమాలని ఏ విధంగా నిలిచిపోయినాయో ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? వైసీపీ నాయకులకు ఎవరైతే వైసీపీ కార్యకర్తలను వెంటేసుకెళ్ళి కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం సమర్పించారో ఆ నాయకులను అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు నాయకుడిగా చలామణి అవుతున్నప్పుడు రివాల్వింగ్ ఫండ్ 15 కోట్ల రూపాయలు మీరు ఉపయోగించకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. దీని బాధ్యత మీరు కాదా అని సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెనోవేషన్ ఫండ్ వైసీపీ ప్రభుత్వానికి ముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం దగ్గరగా 5 ఏళ్లకి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేది. మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెనోవేషన్ ఫండ్ ఎందుకు తీసేశారు? దీనివల్ల నష్టం ఎవరికి జరిగింది? దీనికి కూడా బాధ్యత పూర్తిగా వైసీపీ పార్టీలో నాయకులుగా చలామణి అయిన వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముస్లిమ్స్ డైవర్స్ ఫండ్, మహిళలు ఎవరైతే విడాకులు తీసుకొని ఉంటారో వాళ్ళకి పెన్షన్ వచ్చేది. దాన్ని కూడా వాళ్ళు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల అది ఆగిపోయింది. కానీ వక్ఫ్ బోర్డు కొత్తగా నూతనంగా ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని మళ్ళా మొదలు పెట్టడం జరుగుతుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయవలసిన ఏ పని చేయకుండా మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంటే చెయ్యవలసిన మొదటి పనిని వదిలేసి చివరి పనిగా ఏదో మీడియాలో కనబడదాం లేదా మా మీడియాలో వార్తగా వేసుకోవడానికి పనికొస్తుంది అనే ఉద్దేశంతో పోయినట్టుంది తప్పితే అది మీరు ముస్లింల యొక్క సంక్షేమాన్ని కోరుకొని వెళ్ళినట్టుగా లేదు. ఎందుకంటే ఫస్ట్ మీరు వివిధ కలెక్టర్ ఆఫీసుల్లో మెమరాండం సమర్పించేటప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఈ ఇబ్బంది కలుగుతుంది అని మీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలను వెళ్ళి సంప్రదించారా? లేదు. మీ ప్రాంతంలో ఉన్న సబ్ కలెక్టర్లను కానీ తహసీల్దార్లను కానీ మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారా? లేదు. ఇవేమీ చేయకుండా ఒకేసారి వచ్చేసి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చేస్తే అది కూడా ఇక నెలలో జరుగుతుంది అని గ్యారంటీ ఉన్న పథకం గురించి దీనివల్ల మీరు ముస్లిం సమాజం వెనక ఏ